మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో టైం ఇప్పుడు 8:30 అవుతుంది. బాగా నిద్రపోయాం. నిన్న మంచిగా వర్షం పడింది, చల్లగా ఉంది, బాగా నిద్రపోయాం. సారీస్ కూడా మంచిగా నిద్రపోయారు. సో బ్రేక్ఫాస్ట్ నేనేం ప్రిపేర్ చేయలేదు. సూర్య లేసి తన కల్ట్కి వెళ్ళి వచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో ఆర్డర్ చేస్తున్నారు, సో అదే తినాలి. సో ఇడ్లీ కాబట్టి ఇంకా సారీస్ తింటే తినిపిస్తాను, లేకపోతే తనకి సెర్లాక్ చేసేస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినాలి. చాలా ఆకలి వేస్తుంది. ఇలా ఎక్కువసేపు నిద్రపోయి లేస్తే కానీ నాకు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది. సో తొందరగా తినేయాలి. స్ప్రౌట్స్ కూడా నానబెట్టాను. సారీస్ వాటర్ బాటిల్స్ క్లీన్ చేసేస్తున్నాను. ఇలా హాట్ వాటర్లో ఒక 10 minutes అన్న అలానే పెట్టేస్తాను, అప్పుడే మంచి క్లీన్ అవుతుంది. సో ఎవ్రీడే పిల్లల బాటిల్స్ క్లీన్ చేయాల్సిందే. సైరస్కి సెర్లాకే చేశాను. బ్రేక్ఫాస్ట్ ఏమంత టేస్టీగా లేదు. ఇడ్లీ వచ్చేసి రవ్వ ఇడ్లీ లాగా ఉంది. రవ్వ ఇడ్లీ నాకు అస్సలు నచ్చదు, ఇంకా అందుకనేసి వద్దనేసి తనకి సెర్లాక్ చేశాను. సూర్య కూడా సరిగ్గా తినలేదు. నేను కూడా పూరి ఒక్కటి తిన్నాను. పూరి వడ బాగుంది, ఇడ్లీ అస్సలు బాగాలేదు. సాంబార్ కూడా టేస్టే లేదు. అంటే ఎప్పుడు మేము కొత్త రెస్టారెంట్స్ ట్రై చేస్తూ ఉంటాము. కొన్ని టైమ్స్ ఇలా ఫ్లాప్ అవుతూ ఉంటుంది, కొన్ని టైమ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా అంత పడేసాం, తినలేదు. ఒక పూరి ఒక వడ తిన్నాను అంతే. సూర్య అయితే అది కూడా సరిగ్గా తినలేదు. అందుకనేసి తన కోసం నేను ఇంకా స్మూదీ చేస్తున్నాను. మిల్క్ కూడా లేదనమాట. సో మిల్క్ లేకుండా ఎలా స్మూదీ చేయాలో చూడండి. సో ఓట్స్ వేసాను. ఓట్స్ ఒక 10 minutes సోక్ చేశాను. ఓట్స్, డేట్స్, నెక్స్ట్ హాఫ్ బనానా తీసుకున్నాను. దాంట్లోనే లెమన్ హనీ యాడ్ చేశాను. ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేశాను. కొంచెం పీనట్ బటర్, కొద్దిగా టేస్టీగా ఉంటుంది. సో షుగర్ అవసరం లేదు మనకి డేట్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ పండైన అరటి పండు తీసుకున్నాం కదా, అదే మంచి టేస్టీగా స్వీట్గా ఉంటుంది. మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, నేను షుగర్ యాడ్ చేయలేదు. సో నో షుగర్, నో మిల్క్ ఓట్స్ స్మూతీ. ఇది కొద్దిగా చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. సో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నెక్స్ట్ వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. సో అందుకే చియా సీడ్స్ యాడ్ చేశాను. సూర్య కూడా చాలా బాగుందన్నారు. ఓట్స్ స్మూతీ ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడు నేను బ్లూబెర్రీ స్మూతీస్, నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మిల్క్ షేక్స్ అవన్నీ చేస్తుంటాను. ఓట్స్ స్మూతీ మిల్క్ లేకుండా ఫస్ట్ టైం చేశాను. సో మిల్క్ లేకుండా కూడా సూపర్గా వస్తుంది. అన్ని టైమ్స్ మిల్క్ తీసుకోవడం కూడా మంచిది కాదు, కొన్ని టైమ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అందులోనూ పీసీఓడి ఉండేవాళ్ళు కొద్దిగా డైరీ ప్రోడక్ట్స్ లైట్గా అవాయిడ్ చేయాలి, ఎక్కువ తీసుకోకూడదు అనమాట. నాకు కూడా పీసీఓడి ఉంది. ఇప్పుడైతే పీసీఓడి క్యూర్ అయిపోయింది. నేను ఏ టాబ్లెట్స్ తీసుకోలేదు, మంచిగా డైట్ ఫాలో అయ్యాను, వర్కౌట్స్ చేశాను. పీసీఓడి క్యూర్ అయిపోయి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి నేను రసం చేశాను. సూర్య ఇంకేమొద్దు అనేసారు. సరే అనేసి ఎగ్ ఫ్రై చేద్దామని ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చాలా రోజులైంది, ఎప్పుడు ఆమ్లెట్సే తింటూ ఉంటాను. ఈ రైస్ వచ్చేసి లైట్గా పాలిష్ చేసింది, అందుకే మీకు అంత ఎక్కువ వైట్గా కనిపించదు. ఇంకా కొంచెం రసం, ఎగ్ ఫ్రై వేసుకున్నాను. సూర్య ఇంకా 1 hour తర్వాత తింటాను అని చెప్పారు. ఇంకా సైరస్ అయితే 12 నుంచి నిద్రపోతూనే ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరికంటే ముందు నేను టీవీ చూస్తూ ఇలా కూర్చొని తింటాం అనమాట. అసలు ఎప్పుడు నేను వాళ్ళు తిన్న తర్వాతే తింటాను. నాకేమో బాబుకి తినిపించకుండా తినబుద్ధి అవ్వదు. ఇంకా తను నిద్రపోతున్నారు కాబట్టి ఇంకా నేను తినేసాను. తిన్న తర్వాత కూడా ఇంకా తను ఇంకా లేయలేదు. సరే ఏదైనా ఫేస్ ప్యాక్ ట్రై చేద్దాము అనేసి, కొద్దిగా సెల్ఫ్ కేర్ తీసుకుందాం అనేసి ఇలా గ్రామ్ ఫ్లోర్తో ఇలా చేసుకుంటున్నాను. సో ఇది సూపర్గా ఉంటుంది ఫేస్ ప్యాక్. సో దీని బెనిఫిట్స్ నేను ఏమేమి యాడ్ చేశానో సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఫేస్ ప్యాక్ ముందు, ఫేస్ ప్యాక్ తర్వాత. సో నేను టైం ఉన్నప్పుడంతా ఇది ట్రై చేస్తూ ఉంటాను. రోజు 12కి పడుకొని 3:30కి లేచినాను. 1 2 3.5 hour నాకు బ్రేక్. అసలు ఆ టైంలోనే కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకోవడం, కొంచెం మూవీ చూశాను, రాధేశ్యామ్ చూశాను, నాకేమంత నచ్చలేదు. ఇంకా సైరస్కి తినిపించాలి. మార్నింగ్ సెర్లాక్ తిని అలానే పడుకునేస్తున్నారు. నార్మల్ రైస్ ఉంది, సెర్లాక్ కూడా ఉంది, ఇంకా రసం ఉంది, కొంచెం ఎగ్ ఫ్రై ఉంది. సో ఈ మధ్య మేము తినేది కూడా తనకు అలవాటు చేస్తున్నాము, ఎందుకంటే 1 year పైన అయింది కదా. సో అన్ని ఫుడ్ ఐటమ్స్ తినాలని. ఏం చెప్తున్నావు? తింటావా? సూర్య బయట వెళ్ళారు, తన్ని కొద్దిగా చియా సీడ్స్, ఓట్స్ ఇవి తీసుకురమ్మన్నా. ఈ మధ్య బాగా స్మూదీస్ అని సూపర్గా చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది, వంటల కంటే స్మూదీస్ చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది.
వంటల కన్నా స్మూదీసే బాగా ఈజీగా అయిపోతుంది. సో అందుకే స్మూదీస్ కొద్దిగా హెల్త్కి కూడా మంచిది. తక్కువ టైంలో మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ మంచిగా తీసుకోవచ్చు, ఫైబర్ అన్నీ. అందుకనేసి నేను స్మూదీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా బాబుకి తినిపించేసేయాలి, మళ్ళీ నిద్రపోతే మళ్ళీ టైం దొరుకుతుంది కదా. బూతిన్నా రైస్కి లంచ్ ఇది. కొద్దిగా వైట్ రైస్ తీసుకున్నాను, గీ యాడ్ చేస్తున్నాను దీనికి. కొద్దిగా ఆమ్లెట్ చాలా తక్కువ అనమాట, ఇంతే. బాగా ఫుల్ స్మాష్ చేసేసాను. రైస్ ఎప్పుడు ఫస్ట్ స్మాష్ చేసే తర్వాతే దాంట్లో ఏదైనా కర్రీస్ కానీ కర్డ్ కానీ అలా వేసుకోవాలి. ముందే వేసారంటే స్మాష్ చేసేకి అవ్వదు. సో కొద్దిగా ఇలా సాఫ్ట్గా చేసాను. కింద కూర్చో తిని హై చైర్లో అస్సలు కూర్చోవట్లేదు అనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు కొద్దిగా బయట తిప్పుతా అలా చేశారు, తనకు అలవాటు పోయింది. ఇప్పుడు చైర్లో కూర్చోబెడితే ఏడుస్తారు. ఈరోజు ట్రై చేయాలి, ఏం చేస్తారు. చైర్లో కూర్చున్నారు, నేను కూర్చోరేమో అనుకున్నాను, చూస్తే కూర్చున్నారు. అన్నీ మిక్స్డ్గా పెడుతూ ఉంటాను వెజిటేబుల్స్. ఈరోజు నేను ఏం చేయలేదు, అందుకే రసము ఇలా ఆమ్లెట్ కొద్దిగా గీ యాడ్ చేశాను. ఈవినింగ్ కొన్ని మిల్క్ తాగుతారు, చాలా తక్కువ తాగుతారు, స్లోగానే అలవాటు చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి కార్న్ బాయిల్ చేస్తున్నాను. కొద్దిగా మిల్క్ ఉంటే మిల్క్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇంకా మిల్క్ తీసుకొచ్చారు, బయట వెళ్ళినారు, ఒకటే తీసుకొచ్చుకున్నాను. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే మిల్క్ ప్యాకెట్ మీద వాళ్ళు డేట్ రబ్ చేసేసి ఎక్స్పైర్ అయిపోయిన నెక్స్ట్ డేట్ పెట్టేస్తున్నారు. అందుకే చూసి ఫ్రెష్గా ఒక్కొక్కటే తెచ్చుకుంటూ ఉన్నాము. కొన్ని టైమ్స్ పాడైపోతూ ఉన్నాయి. నెక్స్ట్ మిల్క్ ఇలా కింద పడేసాను, నేను చూసుకోలేదు. దీంట్లో నేను ఏం వేసానంటే ఒక పౌడర్ ఉంది, మైలో అనేసి. సో ఆ మైలో పౌడర్ యూస్ చేస్తున్నాను. ముందు మేము మైలో డ్రింక్సే కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడు అది తీసుకొని ఇలా మిల్క్లో యాడ్ చేసుకుంటున్నాం. ఈ మిల్క్ హాట్గా తాగినా బాగుంటుంది, కొద్దిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగినా కూడా సూపర్గా ఉంటుంది. సో ఇదే ఈవినింగ్ స్నాక్స్. సూర్య ఏదైనా తీసుకొస్తానని చెప్పారు, రంజాన్ స్పెషల్ కదా. ముఘల్ ట్రీట్లో చాలా బాగుంటుంది, ముస్లిం షాప్స్లో అక్కడంతా చాలా బాగా చేస్తారు. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటుంది. కానీ ఏమంటే ఆయిలీ ఫుడ్ అది ఎక్కువ వద్దని చెప్పి నేను ఇంకా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేశాను. స్నాక్స్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు టైం ఇచ్చారు, వాళ్ళిద్దరు వాకింగ్కి వెళ్ళారు. ఆ లోపలే నేను ఇలా వర్కౌట్స్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం కష్టంగానే ఉంది, అంటే డెలివరీకి ముందు ప్రెగ్నెన్సీకి ముందు చేసినంత ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాను. కానీ నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. వర్కౌట్స్ చేసిన తర్వాత డిన్నర్ కూడా ఫాస్ట్గా తినేసి వర్షం పడుతూ ఉంటే అలా ఒక డ్రైవ్కి వెళ్ళాము. సో వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.